మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ లింగాల మండలం లోపటనూత గ్రామం ఉందో అక్కడ 25/6/2026 సాయంత్రం 5 గంటలకు బాధాకరమైనటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక అభం శుభం తెలియనటువంటి చిన్నారి దారుణంగా మర్డర్ కావడం చాలా బాధ వేసింది. వివరాల్లో వెళ్తే ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్వాతి అనేటువంటి అమ్మాయి, సృజనశ్రీ అనే అమ్మాయి, శశికళ, వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వారు. వీరు వీళ్ళ ఫ్రెండ్షిప్ దగ్గర దగ్గర 7 years జరిగింది ఆ గ్రామంలో. వీరు ఎక్కడైనా పులివెందులకు రావాలన్నా, ఏదైనా వేరే ప్రాంతాల్లో పోవాలన్నా కూడా ముగ్గురు కలిసే వెళ్ళేవారు. అదే రకంగా ముగ్గురు కూడా ఒకే డ్రెస్సు ధరించే వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. వీరికి ముగ్గురు మధ్య గత సంవత్సరం ఆగస్టు నెలలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము, ముఖ్యంగా ఏమంటే ఈ స్వాతి వారి పిల్లలు, అదే రకంగా సృజనశ్రీ వాళ్ళ పిల్లలు కొట్లాడుకునేటువంటి క్రమంలో పిల్లలు కొట్టుకోవడం జరిగితే ఈ పెద్దలకు కూడా గలాట పడడం జరుగుతుంది. గలాట పడేటువంటి క్రమంలో వీరు ఎవరైతే సృజనశ్రీ ఉన్నారో, శశికళ అనే అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి ఇద్దరు ఒక బ్యాచ్ గా ఉండడము, వీళ్ళిద్దరూ స్వాతి అనేటువంటి అమ్మాయికి దూరం పెట్టడం జరిగింది. 7 years ఈ ఫ్రెండ్షిప్ లో నన్ను దూరం చేస్తారా అనేటువంటి మనసులో పెట్టుకొనేసి క్రమంగా ఈ సృజనశ్రీ వాళ్ళ ఇంటికాడ స్వాతి రెడ్డి ఇద్దరు పక్క హౌసెస్ ఉంటాయి. ఆ పక్క హౌసెస్ లో సంబంధించినటువంటివి ఏం జరిగినా కూడా కొన్ని కొట్లాడుకోవడం, తిట్టుకోవడం అని జరుగుతూ ఉంటుంది. ఈ పోయిన ఈ ఇయర్ జనవరి లాస్ట్ లో వాళ్ళ గలాట్లు జరిగినాయి. ఆ గలాట క్రమంలో గ్రామస్తులు కూడా కొంతమంది, మీరు అరుచుకోవద్దండి, మీరు ఫ్రెండ్స్ గా ఉన్నారు కదా అట్లంతా అని చెప్పి దండించడం జరిగింది. 24/2/2026 రోజు వీళ్ళు ఎవరైతే సృజనశ్రీ ఉన్నారో వారి భర్త రామాచారి, అదే రకంగా వాళ్ళ అత్తగారైన లక్ష్మీదేవి గారు, ఈ పక్క ఏ పార్టీకి సంబంధించినటువంటి స్వాతి వాళ్ళ భర్త వెంకటరామరెడ్డి, వీరిపైన సబ్ ఇన్స్పెక్టర్ గారు 160 కేసు నమోదు చేసిన తర్వాత వారిని ఎంఆర్ఓ కోర్టులో కూడా బౌండర్ చేయడం జరిగింది. అంతటితో ఆగక ఒక 2-3 ఇన్సిడెంట్లు పంచాయతీలు చేసుకోవడం ఉండడం వల్ల సబ్ ఇన్స్పెక్టర్ గారు యాంటిసిపై చేసి ఆ 2 హౌసెస్ కి కెమెరాలు కూడా బిగించడం జరిగింది. ఎవరిది తప్పున్నా కూడా మేము యాక్షన్ తీసుకుంటాము అట్లంతా అని చెప్పి ఉద్దేశంతో చేశారు. వాళ్ళు ఈ రకమైనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే అక్కడ మన రెడ్డి గారు ఉన్నారో, వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారో, చర్య తీసుకున్న తర్వాత ఒక 4-5 months అక్కడ ప్రాబ్లం రాలేదు. కానీ 25/6/2026 మన తేదీన 5 గంటలకు లక్ష్మీదేవమ్మ, ఈ అమ్మాయి నిత్విక అనేటువంటి అమ్మాయి, చిన్న 4 years అమ్మాయి, వారిద్దరూ బజార్కి వెళ్తారు. బజార్కి వెళ్ళేటువంటి క్రమంలో అదే సమయంలోనే ఈ స్వాతి అనేటువంటి అమ్మాయి కూడా ఈ మొహరం పండగ వస్తూ ఉంటుంది. ఆ మొహరం పండగ సందర్భంగా ఈ ఏదైతే ఇంటి ముందర ఆవు పేడ దాన్ని తీసుకొని కల్లాపు చదువుతారనమాట, అంటే అలుపుతా అంటారు, అది తీసుకురాదామని పోతుంది. ఈ అమ్మాయిని వదిలేసి వాళ్ళ అవ్వగారు జేజీ గారు ఏం చేస్తారంటే, అదే వాళ్ళ ఫ్రెండ్స్ వడ్డెర కులానికి సంబంధించినటువంటి హౌసెస్ కొద్ది దూరం ఉంటే ఈ అమ్మాయిని వదిలేసి అక్కడ ఆ పెద్ద అమ్మ, ముసలాయమ్మ అక్కడ వెళ్తుంది. వెళ్ళే క్రమంలో ఈ అమ్మాయి కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయిని కూడా ఈ సాత్వి రెడ్డి దగ్గర చాలా బాగా పోతుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళమ్మ వాళ్ళు కాబట్టి. ఈ అమ్మాయిని తీసుకొని పోవడము, ఏదైతే ఆ ఊర్లో ఉన్నటువంటి లక్ష్మయ్య వాళ్ళ బాత్రూమ్ లో ఒక వాటర్ డ్రమ్ముతో కలిసినటువంటి వాటర్ కంటెంట్స్ తో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ లో ముంచి చంపేయడం జరుగుతుంది. ముంచి చంపేసిన తర్వాత మరి ఆమె బాత్రూమ్ గెడేసేసి బాత్రూమ్ లోనే ఉన్నటువంటి వాటర్ లో పాపను వదిలేసి మెల్లగా వచ్చేస్తుంది. ఆ సందర్భంలో ఒక ఐ విట్నెస్ రమాదేవి అనేటువంటి ఆమె చూస్తుంది.
ఈ చూస్తది. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయి తన క్రమేణా హౌస్కి వెళ్ళిపోతుంది. ఆ పేడ తీసుకొనేసి వెళ్ళిపోతా ఉంటుంది. ఈ ఈ నిత్విక అనేటువంటి అమ్మాయి ఏమో వాటర్ డమ్ములోనే మునిగిపోయి చచ్చిపోయేటుంది. ఇవి జరుగుతా అంటా ఉంటే మా కూతురు ఎక్కడ, నా కూతురు అని చెప్పి తల్లి జయశ్రీ గారు, జయశ్రీ ఆమె వచ్చి తన బిడ్డ ఎక్కడంతే పాలకొల్లంగా చాలా బాధపడుతూ సందులు గొంతులంతా తిరుగుతూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరైతే రమాదేవి ఉంటుందో నాకు డౌట్ ఉందమ్మా, ఒకసారి ఎవరైతే ఆ బాత్రూమ్ దగ్గర అమ్మాయి ఉన్నింది అక్కడ నుంచి స్వాతి అనేటువంటి ఆమె వస్తా ఉన్నింది, కాబట్టి ఒకసారి పోయి చూడు పో అని అంటుంది. అమ్మాయి చూస్తే అక్కడ నీళ్ళ వాటర్లో ఆ పాప పడిపోయి చనిపోయి ఉంటుంది అనమాట. అంటే ఈ అమ్మాయి ముంచడం వల్లే అక్కడ చనిపోతుంది. వారికి పోలీస్ స్టేషన్ రావడము, గంగిరెడ్డి హాస్పిటల్ తీసుకొని పోవడం, పరంపరలో డాక్టర్స్ డిక్లేర్ చేయడం ఇదంతా జరిగింది. జరిగినటువంటి క్రమంలో మాకు ఈ ఈ ఎవరైతే జయశ్రీ అనేటువంటి సృజనశ్రీ అనే అమ్మాయి ఉందో వారి బంధువులంతా ధర్నా చేయడం అనే విషయం మీ అందరికీ తెలిసిండేదే, పులివెందుల పట్టణ ప్రజలకు కూడా తెలిసిండేది. ఆ క్రమంలో నైటే విషయం పైన నేను, అదే రకంగా మా సర్కిల్ ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్ వేంపల్లి సిఏ గారు నరసింహులు, శంకర్ రెడ్డి ఆర్కే వ్యాలీ సిఏ గారు, అదే రకంగా మన ఎస్ఐ గారు జగదీశ్వర్ రెడ్డి, మన శాంతిలాల్ ఎస్ఐ రూరల్ సిఏ గారు, అదే రకంగా శ్రీరామ్ ఎస్ఐ, అదే రకంగా అంతమంది వచ్చి నైట్ మా గౌరవనీయులైనటువంటి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ ఆధ్వర్యంలో ఇది జరిగినటువంటి అన్ని విషయాలు చెప్పిన తర్వాత వారు నైట్కే క్లూస్ టీంను పంపించడం, అదే రకంగా డాస్కో టీంను పంపడం, ఈ రకంగా పంపడం వల్ల నైటే ఆ కేసు విత్ ఇన్ అవర్స్ లోనే ఛేదించామన్నమాట. ఛేదించడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఏమో నేరస్థల తీరును బట్టి చూస్తే అన్ని కులంకుశంగా ఈ డాస్ కోడ్ ను ఉపయోగించాం. డాస్ కోడ్ ఏదైతే ఆ బాత్రూమ్ సంబంధించినటువంటి ఉన్నాయో ఆ విజువల్స్ కూడా మీకు షేర్ చేస్తాము, సో చూసుకోవచ్చు మీరు కూడా. అక్కడ స్మెల్ చూపించిన తర్వాత వారి సరాసరి ఎక్కడెక్కడైతే ఆ ముద్దాయి స్వాతి అనేటువంటి అమ్మాయి తిరిగిందో ఆ ప్లేసెస్ అంతా తిరిగి వాళ్ళ హౌసెస్ లో కూర్చోవడం కాడ నుంచి అన్ని విజువల్స్ చూపించడం, డైరెక్ట్ గా ముద్దాయి హౌస్ కే వెళ్ళింది. అదే రకంగా మా సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఐడెంటిఫై చేసి 2 కెమెరాలు అమర్పించడం జరిగింది. కాకపోతే ఇదే సృజనశ్రీ వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకుంటాను కాబట్టి వాళ్ళు ఆన్ చేయలేదు సీసీటీవీ. బట్ ఇక్కడ ఈ సంబంధించినటువంటి ఈ అమ్మాయి ఇంట్లో క్లియర్ గా ఈ క్లూస్ టీమ్ ఎవరైతే మా క్లూస్ టీమ్ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్స్ నూరు అండ్ రామ్ రమేష్, ఈ హెడ్ కానిస్టేబుల్స్ ఎస్పీ సార్ పంపించినటువంటి టీం అంతా ఈ టీవీలను మొత్తం సీసీటీవీలంతా క్షుణ్ణంగా పరిశీలిస్తే అమ్మాయి యొక్క రాకపోకలు క్లియర్ గా ఆ బాత్రూమ్ దాకా పోవడం, మళ్ళా వెనక్కి రావడము, ఈ రకంగా క్లియర్ గా కనపడతా ఉంది. అదే రకంగా ఈ రకంగా మనం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మనము మీ ముందర హాజరుపరిచాము. ఇన్వెస్టిగేషన్ కూడా పక్కా ఏదైతే ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎక్స్ప్లెయిన్ సంబంధించినటువంటిది క్లియర్ గా పొందుపరిచాము. ఈ కేసులో ఛార్జ్ షీట్ కూడా త్వరగా వేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ సాధ్యమైనంత వరకు పర్సనల్ గా మా న్యాయ సలహా, మాకు కూడా ఏపీపీస్ అంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, మా పై అధికారులను సంప్రదించి ఈ కేసు ప్రత్యేకమైనటువంటి కేసుగా పరిగణించి ఈ కేసును దోషి ఎవరైతే అమ్మాయినికి పాప విషయంగా చంపిందో అమ్మాయికి శిక్ష పడేటువంటిగా మన భారతీయ చట్టాలు ఉండేటువంటి అత్యున్నతమైన ఏదైతే శిక్ష ఉంటుండే ఆ శిక్ష పడేదానికి శాయశక్తుల మేము కృషి చేసి ఈ కేసు సాధ్యమైనంత వరకు ట్రయల్ కూడా జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తామన్నమాట.